హాయ్ ఫ్రెండ్స్, నేను సూర్యభవన్ ఫ్రమ్ స్కిట్ కంప్యూటర్స్. ఈరోజు మీకు తెలుగు టైపింగ్ చేయడం ఎలా పేజ్ మేకర్లో. అదేవిధంగా మీరు ఈ తెలుగు టైపింగ్ నేర్చుకున్నట్లయితే ఒక పేజ్ మేకర్లోనే కాదు, ఫోటోషాప్లో, ఫ్లాష్లో, వర్డ్లో, ఎంఎస్ ఆఫీస్లో ప్రతి దాంట్లో కూడా మ్యాక్సిమం మీరు తెలుగు టైపింగ్ చేయొచ్చు అనమాట. సో ఈ తెలుగు టైపింగ్ మీరు చెయ్యాలంటే ఖచ్చితంగా మీకు అనుస్క్రిప్ట్ మేనేజర్ అనే సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. ఓకే, లేదా అలా కాకుండా మీకు ఈ మధ్యకాలంలో చాలా సాఫ్ట్వేర్లు వచ్చినాయి. ఏ కొడితే ఆ పడేలాగా, బి కొడితే బా పడేలాగా. దీనికి ఇది పెద్ద ఫేమస్ కాదు, ఎందుకంటే ఒత్తిడి పడినప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతారు, సరిగా రావు. అందుకోసం అనుస్క్రిప్ట్ అనేది చాలా మ్, కొంచెం కష్టమైనప్పటికీ నేర్చుకోవడానికి, కొంచెం కష్టమైనప్పటికీ చాలా వీలుగా ఉంటుంది టైప్ చేయడానికి. సో మీరు అనుస్క్రిప్ట్ అనేది ఇక్కడికి వచ్చి స్టార్ట్లోకి వెళ్ళి స్టార్ట్ అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అను అని టైప్ చేయగానే ఆటోమేటిక్గా అనుస్క్రిప్ట్ మేనేజర్ అని ఓపెన్ అయిపోతుంది అనమాట. సో టెక్స్ట్ టూల్ తీసుకుని మీరు డైరెక్ట్గా పేజ్ మ్యాక్లో క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా టైప్ చేసినట్లయితే మీకు ఏం పడుతుందంటే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంటే ఇంకా అనుస్క్రిప్ట్ ఓపెన్ అవ్వలేదన్నమాట. అనుస్క్రిప్ట్ ఓపెన్ అయినా కూడా ఇంగ్లీషే వస్తుంది. చూడండి, ఇంగ్లీష్లో కొంచెం తేడాగా కనబడుతుంది. అంటే అనుస్క్రిప్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పుడు ఇక్కడ తెలుగు అని ఉంది, ఇక్కడ యాపిల్ అని ఉంది. ఈ అనుస్క్రిప్ట్లో చాలా లాంగ్వేజ్ మనం టైప్ చేయొచ్చు. నెక్స్ట్కి వెళ్తులోకి హిందీలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్లోకి వెళ్తులోకి మలయాళంలోకి వెళ్ళిపోద్ది. అలాగే ఇక్కడ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మాడ్యులర్ కీలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే రోమాలోకి వెళ్ళిపోతుంది. సో ఇలా నెక్స్ట్ అని ప్రెస్ చేయడం వల్ల టైం వేస్ట్, మళ్ళీ టైం లోడ్ అవుతుంది. అలా ప్రెస్ చేస్తలేదు. మీరు ఒకవేళ మీరు మలయాళం లేకపోతే హిందీ, ఇంగ్లీష్ అని ఉన్న నెక్స్ట్ ప్రీవియస్ అని ప్రెస్ చేయడం ద్వారా మీకు తెలుగు అని కనపడుతుంది. ఇక్కడ మాడ్యులర్ కానీ లేకపోతే రోమా అని కానీ ఉంటే మీకు ఈ తెలుగు టైపింగ్ సరిగా వర్క్ అవ్వదు. సో ఇక్కడ యాపిల్ అని ఉండాలి. యాపిల్ అని కాకుండా మరొకటి ఉన్నా సరే ప్రీవియస్ కానీ నెక్స్ట్కి వెళ్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇలా ఓపెన్ అయిన వెంటనే ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ మనం టైప్ చేస్తున్నది ఇక్కడ క్యూ కొడితే ఆ రావాలి, ఎన్ వస్తుంది. అంటే ఇక్కడ ఫాంట్ తేడా ఉందన్నమాట. సో పేజ్ మేకర్ కొన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే టైప్లోకి వెళ్ళి ఫాంట్ అనగానే అసలు పేజ్ మేకర్లో ఫాంట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటినీ కూడా డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇంకా ఫాంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ని ఉన్నాయని, ఇంగ్లీష్ ఫాంట్స్ ఏంటి, తెలుగు ఫాంట్స్ ఏంటి, అన్నీ కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మోర్లోకి వెళ్తులోకి చాలా కనిపిస్తాయి. అయితే మనకు కావాల్సిన ఫాంట్ ఎలా తెచ్చుకోవాలి, ఇక్కడ తెలుగు ఫాంట్ని ఎలా గుర్తించాలో సింపుల్ పద్ధతి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అజంతా అని ఉంది, అక్షర అని ఉంది, అమృత అని ఉంది, అంజలి అని ఉంది, అనూష అని ఉంది. జాగ్రత్తగా మీరు గమనిస్తుంటే తెలుగు హీరోయిన్ నేమ్స్లా కనపడుతున్నాయి మనకి ఇంచుమించు. అంటే తెలుగు హీరోయిన్ నేమ్స్లా కనపడేవన్నీ కూడా తెలుగు అనమాట. అలా కాకుండా ఏరియల్ సర్పొడం పేర్లా ఉంది చూడండి, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్ నేమ్స్. వీటన్నిటి కూడా ఏరియల్ బ్లాక్, ఇవన్నీ ఇంగ్లీష్ ఫాంట్స్ అనమాట. మీరు గుర్తుపెట్టుకోండి, తెలుగు ఫాంట్ని గుర్తించడం చాలా ఈజీ. ఇలా చూడగానే మీకు అర్థమైపోద్ది ఇది తెలుగు, అంజలి, అనుష అని. అనుపమ, ఇది కూడా అనుపమ మీడియం, అనుపమ ఎక్స్ట్రా బోల్డ్, ఇవన్నీ కూడా తెలుగు అనమాట. ఇంకా మీకు మోర్లోకి వెళ్ళాలంటే ఇక్కడ భవ్య, భార్గవ, ఇవన్నీ బ్రహ్మ, ఇవన్నీ కూడా తెలుగు ఫాంట్స్. అయితే పేపర్ మీడియాలో మనకు కనిపించిన ఫాంట్ ఎక్కువగా ప్రియాంక, ప్రియాంక అనమాట. చూడండి ప్రియాంక ఎక్కడ ఉందో, వెళ్ళండి ఇంకానే. ప్రియాంక ఎక్కడ ఉంది, ఇది ఇక్కడ ఎక్కడ ఉంటుంది చూడండి, ప్రియాంక ఎక్కడ ఉంది. ఓకే, హెడ్డింగ్స్ అయితే ప్రియాంక బోల్డ్, హెడ్డింగ్స్ అయితే ప్రియాంక బోల్డ్. ఓకే, ప్రియాంక అన్నాను. ఇప్పుడు టైప్ చేయడం ప్రారంభించండి. రామచంద్రపురం అని టైప్ చేశాను.
రామచంద్రపురం అని టైప్ చేశాను. ఓకే, సైజ్ పెంచుతుందని మీకు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ అని కొడితే సైజ్ పెరుగుతుంది, లేకపోతే మీరు ఇక్కడికి వచ్చి సైజ్ పెంచుకోవచ్చు. సో మీరు కొత్తగా టైప్ చేసిన వాళ్ళకి ఇది ఓపెన్ అయిన తర్వాత మీరు ఆ కొడితే ఏదో పడుతుంది, లా పడుతుంది ఇక్కడ. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం అని నేను ఎలా టైప్ చేసానో చెప్తున్నాను వినండి. ఇందులో రా పడాలంటే కే అనమాట. మీరు ఇందులో ఫామ్ ఒకటి మీరు ఇంక్లూడ్ చేస్తాను, మీరు తెలుగు టైపింగ్ సంబంధించి డిస్క్రిప్షన్లో కూడా మేబీ ఇవ్వచ్చు. మీరు తెలుగు టైపింగ్ సంబంధించి ఫామ్ని మీరు చదవాలి, బాగా చదివితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇందులో రా పడాలంటే కే ప్రెస్ చేయాలి మీ కీబోర్డ్లో, కే. ఇప్పుడు రాలో ఆ కలిసింది కాబట్టి ఆ అనే పదానికి మీరు ఏదైతే చదివారో అది అది కొట్టాలి. ఆ అనే పదం పడాలంటే ఈ. ఓకే, అంటే రా వచ్చింది. ఇక మా అనేది చాలా సింపుల్, బీ కొడితే మా వస్తుంది, మీకు ఫామ్లో ఉంటుంది. బీ కొడితే మా వస్తుంది. ఇక్కడ చా అయితే ఎమ్ కొడితే చా వస్తుంది. సున్నా రావాలంటే జీ కొట్టాలి, సున్నా రావాలంటే జీ కొట్టాలి. ఓకే, ఇక రామచంద్రపురం అని ఉంది చూసారా, ఇక్కడ ఒత్తు ముందు కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కుక్క అని ఉందనుకోండి, కా కొట్టిన తర్వాత ఒత్తు తర్వాత ప్రెస్ చేస్తాం. ఈ రావత్తు అనేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఒత్తు ముందు కొట్టేలా రాసినప్పుడు కూడా మనం ఎలా ఉంటుందంటే పదం రాసిన తర్వాత ఒత్తు రాస్తాం. ఇక్కడ అలా కాదు, రావత్తు అనేది ముందు కొట్టేయాలి. ఆ ఒత్తు రావాలి. ఇంతకీ ఏ ఒత్తది? రావత్తు. రావడానికి మనం ఏం ప్రెస్ చేసాం? కే కదా. సో అది ఒత్తులా మారిపోవాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి హెచ్ ప్రెస్ చేసిన తర్వాత రాని ప్రెస్ చేయండి, అంటే కేని ప్రెస్ చేయండి, అది ఒత్తు వస్తుంది అనమాట. అంటే ఏదైనా సరే ఒత్తులో మారాలంటే ఖచ్చితంగా హెచ్ ప్రెస్ చేయాలి, అప్పుడు దా కొట్టండి. ఈ దా గురించి ప్రత్యేకించి మీరు నేర్చుకోని అవసరం లేదు, డిఏ పలుకుతుంది దా ఇక్కడ. సో పురం. ఇక పా రావాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి సెమికాలన్ ప్రెస్ చేస్తే పా పడుతుంది. ఊ ఐ అనేది ప్రెస్ చేయడం వల్ల ఊ కలుస్తుంది, ఇందులో పూ అవుతుంది. రా కే. ఇక సున్నా రావాలంటే జీ, ఇదనమాట. ఈ విధంగా మీరు బాగా ప్రెస్ చేసినట్టు, బాగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే రామచంద్ర స్పీడ్గా టైప్ చేయగలరు. రామచంద్రపురం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి మెలకువలు చెప్తున్నాను వినండి. ఉదాహరణకి వరుడు అనేది బ్లాక్లో టైప్ చేయాల్సి ఉంటుంది. వరుడు అంటే వరుడు, పక్కన ఇష్టు అని ఉంటుంది. మీరు కీబోర్డ్లో ఎల్ పక్కన ఉన్నటువంటి ఆ ఇష్టుని షిఫ్ట్ పట్టుకుని మీరు ప్రెస్ చేసినట్లయితే ఫా పడుతుంది. ఇక్కడ ఆ ఇష్టు పడాలంటే షిఫ్ట్ పట్టుకుని జీ ప్రెస్ చేయండి. వరుడు అనే దీకి అక్కడ ఇష్టు పడాలంటే షిఫ్ట్ పట్టుకుని జీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక తేదీ విషయానికి వస్తువులోకి సంథింగ్ ఈరోజు డేట్ అంతా 9 కదా, సారీ 10 అయిపోయింది. మరి పక్కన ఐఫన్ పెడతాం కదా, మీ కీబోర్డ్లో ఉన్న ఐఫన్ ప్రెస్ చేస్తారనుకోండి, ఇంటూ పడుతుంది ఇక్కడ. సో ఆ ఐఫన్ పడాలంటే షిఫ్ట్ పట్టుకుని 6 కొట్టాలి, షిఫ్ట్ పట్టుకుని 6 కొట్టాలి. సార్ నెల ఇస్తాను, షిఫ్ట్ పట్టుకుని 6 కొట్టాను, 2017. ఓకే, మీరు ఇవన్నీ రాసుకోండి జాగ్రత్తగా. అంటే ఐఫన్ పడాలంటే షిఫ్ట్ పట్టుకుని 6 ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇక చిరంజీవి, సౌభాగ్య, లక్ష్మి అని ఇలాంటి వధువు గురించి రాస్తాం మనం, అవునా కదా. మళ్ళీ రాద్దాం, వధువు అని రాస్తాం. వధువుకి ఇష్టపడాలని షిఫ్ట్ పట్టుకున్నాం. చిలాసవ్ అంటాం కదా, చిలాసవ్ అంటే చీ కొట్టాను. మరి నిలువుగా 2 గీతలు పడాలంటే షిఫ్ట్ ప్లస్ 7 2 సార్లు కొట్టాలన్నమాట. నిలువుగా గీత రావాలంటే షిఫ్ట్ పట్టుకుని 7 2 సార్లు కొట్టాలి. లా 7 కొట్టాను 2 సార్లు. సౌ ఔకారానికి ఏం వస్తుంది? సౌ చాలా ఔకారం కదా, అంటే ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ప్రెస్ చేయడం ద్వారా ఔకారం. మీరు పదాలు చదివితే మీకు వస్తుంది శిలాసౌ. ఈ విధంగా మనం రాయొచ్చు. ఇంకా అలా కాకుండా కొన్ని పదాలు మీకు చెప్తాను. ఆ పదాల్లో ఏంటంటే ఉదాహరణకి సా కొట్టిన తర్వాత ఔకారం కొట్టాలన్నమాట.
కొన్ని పదాలను చెప్తున్నాను మీకు. కొన్ని పదాలని ఉదాహరణకి లక్ష్మీ పార్వతి అనే పదం టైప్ చేయాలనుకున్నారు మీరు. లక్ష్మీ పార్వతి, లా ఏ కొడితే లా వచ్చింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, క్ష్మీ ఒకేసారి రావాలనుకో షిఫ్ట్ ప్లస్ క్యూ కొట్టడం ద్వారా సింపుల్గా క్ష్మీ వచ్చేస్తుంది. ఎందుకంటే లక్ష్మి అనే పదాన్ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అందువల్ల మీరు ఇన్ని ఒత్తులు కొట్టుకుని చాలా కష్టపడిన అవసరం లేదు. సింపుల్గా మీ కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుని క్యూ ప్రెస్ చేయడం ద్వారా లక్ష్మి వచ్చేస్తుంది. ఇక పార్వతి కామన్ కదా, పార్వతి, లక్ష్మీ పార్వతి. ఇక రాష్ట్రము అనే పదం కొట్టాలనుకున్నాను. రాష్ట్రానికి సింపుల్గా షిఫ్ట్ ప్లస్ పీ కొడేస్తే రాష్ట్రం అనే పదం వచ్చేస్తుంది. షిఫ్ట్ ప్లస్ పీ కొడేస్తే. ఓకే, నెక్స్ట్ అస్త్రం అనే పదం రాయాలనుకున్నారు. అస్త్రం అంటే ఆ రాశారు, షిఫ్ట్ పట్టుకుని ఓ ప్రెస్ చేసినట్లయితే అస్త్రం అనే పదం పడిపోతుంది. అంటే ఎక్కువగా ఒత్తులు ఉన్న పదాలన్నీ ఆటోమేటిక్గా రెడీమేడ్గా క్రియేట్ అయిపోయి ఉన్నది అనుస్క్రిప్ట్లో. ఓకే, నెక్స్ట్ శ్రీనివాస్ అనే పదం టైప్ చేయాలనుకున్నారు. షిఫ్ట్ ప్లస్ యూ కొట్టడం వల్ల శ్రీనివాస్ ఈజీగా టైప్ చేయొచ్చు. ఓకే, ఇదనమాట. ఇక క్రైస్ట్ చర్చ్ టైప్ చేయాలనుకున్నారు మీరు. క్రైస్ట్ చర్చ్ ఇప్పుడు ఎలా టైప్ చేస్తున్నాం మనం మామూలుగాని. క్రైస్ట్ చర్చ్ అంటే చూడండి ఫ్రెండ్స్, మీరు అనుస్క్రిప్ట్ అనేది ఒక్కొక్కసారి మనకు తెలియకుండా క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ కూడా అలా జరిగింది. ఏంటి ఇలా రావట్లేదు అనుకుంటారు మీరు, కాదు, క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా డిఫాల్ట్ క్లోజ్ అయిపోద్ది. యాక్చువల్లీ ఇది ఒరిజినల్ ఉండాలి మన దగ్గర, ఒరిజినల్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి దీనికి ఖచ్చితంగా. లైసెన్స్ లేకుండా ఈ అనుస్క్రిప్ట్ని వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. లైసెన్సు ఒక 10,000 కడితే లైసెన్స్ ఇస్తారు మీకు. సో ఆ లైసెన్స్తోనే ఇది అనుస్క్రిప్ట్ని వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నాను ఇప్పుడు, ఒత్తులు రాష్ట్రము చెప్పాను కదా, క్రైస్ట్ చర్చ్ అని కొట్టాలనుకున్నాను. ఒత్తు కొడుతున్నాం మనం, ఒత్తు ఇంకా ఓపెన్ అవ్వలేదు, అందుకే పదం సరిగా పడతలేదు. ఓకే, క్రైస్ట్. ఇప్పుడు క్రైస్ట్లోని రా అందులో మిక్స్ అయిపోయింది చూడండి. దాని తర్వాత ఇలాంటి పదాలకి అదేవిధంగా కొన్నింటికి ఏమైందంటే మళ్ళీ రాస్తున్నాను చూడండి దీన్ని ఎలా రాయాలో. షిఫ్ట్ ప్లస్ 5 కొడితే మీకు ఫస్ట్ ఒత్తు సెపరేట్గా వస్తుంది. షిఫ్ట్ ప్లస్ 5 అనమాట. ఓకే, ఇప్పుడు కై కొట్టండి డైరెక్ట్గా, కై. ఇప్పుడు చూడండి క్రై వచ్చింది. ఈ విధంగా మనకు ఆ ఒత్తు అలా ఉపయోగపడుతుంది. ఇలా మిక్స్ అయిపోతే తావొత్తు కూడా ఒక్కొక్కసారి మనకి మిక్స్ అయిపోతూ ఉంటుంది. తావొత్తు అది కొన్ని సందర్భాల్లో వస్తుందండి. షిఫ్ట్ ప్లస్ 1 కొడితే తావొత్తు వస్తుంది. షిఫ్ట్ ప్లస్ 1 కొడితే తావొత్తు వస్తుంది, మిక్స్ అవ్వకుండా. ఈ విధంగా మనం తెలుగు టైపింగ్ అనేది మనం టైప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ తెలుగు టైపింగ్లోనే ఇంగ్లీష్ కూడా మిక్స్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అనుస్క్రిప్ట్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇక్కడ ఇంగ్లీష్ని టైప్ చేయాలి. ఇంగ్లీష్ మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ షిఫ్ట్ ఆల్టో 3 పట్టుకుని స్పేస్ బార్ ప్రెస్ చేయడం ద్వారా మీరు ఇంగ్లీష్లోకి వెళ్తారు. ఓకే, అదేవిధంగా ఇంగ్లీష్లోకి వెళ్ళాం మనం. ఇక్కడ వచ్చింది, కొంచెం లోడ్ అయింది, వచ్చింది. ఓకే, కర్సర్ ఎక్కడ ఉంది, మీరు మళ్ళీ ఇక్కడ వచ్చి ఎలాసో ఇంగ్లీష్లో సంథింగ్ జేమ్స్ బాండ్ అని టైప్ చేయాలనుకో. జేమ్స్ బాండ్ అయితే ఏదో వస్తుంది, అంటే ఇంగ్లీష్లోనే ఉంది కానీ ఇక్కడ ఫాంట్ మారలేదు. ఇక్కడ ఫాంట్ మారలేదు, ఇక్కడ ఫాంట్ మార్చాల్సి ఉంటుంది. మీకు తెలిసిన ఫాంట్ ఉంటే డైరెక్ట్గా టైప్ చేసేయండి, ఇంపాక్ట్ ఇంగ్లీష్ ఫాంట్స్. ఓకే, జేమ్స్. ఓకే, ఇంగ్లీష్ పదం. మళ్ళీ తెలుగు టైప్ చేయాలనుకున్నాం, కింద తెలుగు రావాలనుకున్నాం. ఇక్కడ నుంచి ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదా. అప్పుడు సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ టైల్డ్ అనే బటన్ ప్రెస్ చేయడం ద్వారా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది ఫాంట్.
ఈ ఫాంట్లో మీరు తెలుగు ఫాంట్ టైప్ చేసుకోండి. ఉదాహరణ ప్రియాంక అన్నారు అనుకో, ప్రియాంక అంతే, ప్రియాంక వచ్చేసింది. ఇప్పుడు వెంటనే తెలుగులోకి వెళ్ళాలనుకోండి, మీ కీబోర్డ్లో ఉన్నటువంటి కంట్రోల్ షిఫ్ట్ ఆల్టో టీ ప్రెస్ చేయడం ద్వారా తెలుగులోకి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఆ విధంగా మనం తెలుగులోకి వెళ్ళిపోతాం కాబట్టి ఈజీగా మనం ఇక తెలుగులోకి వచ్చేసాం చూడండి, మనం టైప్ చేసుకోవచ్చు. వధువు. ఇంగ్లీష్లో మళ్ళీ మారాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్టో స్పేస్ బార్ కొడితే ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం, ఫాంట్ మార్చుకుంటాం. అక్కడి నుంచి మళ్ళీ తెలుగులోకి రావాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఆల్ట్ టీ ప్రెస్ చేస్తాం, ఫాంట్ మార్చుకుంటాం, తెలుగు ప్రెస్ చేస్తాం. ఓకే, ఈ విధంగా తెలుగు అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. ఇది వర్డ్లోనైనా అంతే, ఫ్లాష్లోనైనా అంతే, మరి చాలా సాఫ్ట్వేర్లో కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో ఒక పదం అనేది పడదు, అనుస్క్రిప్ట్లో ఒక పదము పడదు. ఏ పదం అది చెప్పగలరా? ఏ పదం? ఆ పదం ఏంటో చెప్పమంటారా? సహోదరులు, మహోత్సవం. ఈ పదం పడదు. చూడండి, సహోదరులు పడదు, మరి సహోదరులు అని వచ్చింది. హో అనే పదం లేదు. మహోత్సవం, మహోత్సవం, మహోత్సవం. ఇదేంటి ఇలా వస్తుందంటే ఇదే పెడేస్తారు చాలామంది. సో మరి అలాంటప్పుడు స్పెల్లింగ్ తప్పు వచ్చేస్తుంది. అలాంటప్పుడు హో అనేది, మీ సహోదరులు అనేది పడాలంటే ఏం చేయాలో చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే వా కొట్టండి, హో కొట్టండి, మామూలుగా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, సారీ. హా కొట్టండి, కో కొట్టండి. ఓకే, హా కొట్టాం, కో కొట్టాం. కొట్టిన తర్వాత మీ కీబోర్డ్లో ఉన్నటువంటి రైట్ ఏరో ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే బ్యాక్ స్పేస్ కొట్టండి ఒకసారి, అంతే, హో అయిపోయింది. మళ్ళీ లెఫ్ట్ ఏరో ప్రెస్ చేయడం ద్వారా మామూలుగా వచ్చేస్తుంది. వచ్చిందా? సో ఇది ట్రిక్, సహోదరులు అనే పదం అనుస్క్రిప్ట్లో పడాలంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. సో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.